ఏంటి బొమ్మలను చూస్తున్నారా? ఇది మన మోకాలండి. ఈ మోకాల్లో ఇది తొడ, ఇది కాలు, ఇది మోకాలు చిప్ప. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ పోవడాన్ని అరుగుదల అంటారు. ఈ కార్టిలేజ్ ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ రావడం చాలా కష్టం. ఇది ఈ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం దీన్ని. అంటే ఇది ఎర్లియస్ట్ స్టేజ్. ఈ మోకాలు లోపల మాత్రమే అరుగుతుంది. ఈ స్టేజ్లో కొంచెం నొప్పి, ఎక్కువ దూరం నడిస్తే నొప్పి ఆ స్టేజ్లో మాత్రమే ఉంటుంది. వేరే ఇంకొంచెం అడ్వాన్స్ అయితే ఈ రెండో పక్క కూడా అరగడం స్టార్ట్ అయింది. అలాగే వీళ్ళకి ఇంకొంచెం త్వరగా నొప్పి రావడం, అంటే తక్కువ దూరం నడిచిన నొప్పి రావడం, మోకాల్లో కరకరం ఉండడం జరుగుతుంది. అదే ఈ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో పూర్తిగా కార్టిలేజ్ అంతా పోవడం, అలాగే కొత్తగా బోన్ ఫామ్ అవడం, వీళ్ళు అసలు కాళ్ళు పూర్తిగా వంకరైపోయి లోపల తిరగడం కూడా కష్టం. ఇవి డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. మనం ఈ స్టేజ్లోనే కనుక ఇది రికగ్నైజ్ చేసుకుని ఎర్లీ ట్రీట్మెంట్ ఆప్షన్స్, అంటే మోకాళ్ళలో గుర్తొచ్చే మాత్రలు కానీ, లేదా పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే కాళ్ళు తిన్నం చేసుకునే హెచ్టిఓ సర్జరీస్ కానీ ఇలాంటివి చేసుకుంటే మనం ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ దాకా వెళ్ళడం ఆపవచ్చు. ఇంక ఈ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళి పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత మనం జాయింట్ రిప్లేస్మెంటే చేసుకోవాలి. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి.